there is no correlation between high sugars and this, and also it also depends on immunity. ఓకే. ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. చాలా మంది ఇమ్యూనిటీ తక్కువ, బట్ షుగర్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. బట్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వై పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ హై హెచ్బిఓన్సీ నో ఇన్ఫెక్షన్, నో డయాబెటిక్ ఫుడ్, బట్ పీపుల్ విత్ లో హెచ్బిఓన్సీ హ్యాస్ హై ఇన్ఫెక్షన్ రేట్. సో దెర్ ఇస్ నో కొరిలేషన్. అసలు మనం చెప్పలేం షుగర్ లెవెల్స్ కి డయాబెటిక్ ఫుడ్ కి ఏం సంబంధం ఉండదు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఓకే ఓకే. సో నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళలో నమ్నెస్ ఉంటుంది, అంటే వాళ్ళకి సెన్సేషన్ తెలియదు. ఈ సెన్సేషన్ తెలియకపోవడం వల్ల పుండ్లు చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకు వన్ ఆఫ్ ఆ సెన్సేషన్ ఎందుకు మిస్ అవుతుంది వాళ్ళకి షుగర్ వల్ల? అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏమిటంటే డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవుతుంది. సో నర్వ్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఆల్సో ఐ హావెంట్ సీన్ కోరిలేషన్. రీసెంట్ లో ఒక పేషెంట్ వచ్చాడు, హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, బట్ హీఈస్ హ్యావింగ్ డయాబెటీస్ బార్డర్ లైన్ ఎంత ఉంది, 6.3 ఉంది హెచ్బిఓన్సీ, బట్ హీఈస్ ఆల్రెడీ హ్యావింగ్ నమ్నెస్ ఇన్ ది లెగ్. ఓకే. సో బోత్ లెగ్స్ నమ్నెస్ అనమాట, డయాబెటిక్ న్యూరోపతి ఉంది. సో డయాబెటిక్ న్యూరోపతి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దే లూజ్ ఆల్ సెన్సేషన్, సెన్సరీ లాస్ ఎక్కువ ఉంటుంది, మోటార్ ఉండదు. మోటార్ మేబీ లేట్గా వస్తుందేమో, మోటార్ పోదు వాళ్ళకి ఎక్కువ.